వెల్కమ్ టు టీ10. సిపిఐఎం తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం సెక్రటేరియట్ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు. ఆయనను రంగన్న అని అందరు పిలుచుకుంటారు. మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అసలు మహాసభలు ఎట్లా జరగబోతున్నాయి, ఆయన ఎట్లా ఈ పార్టీలోకి వచ్చారు, మొదలైన అంశాలు మాట్లాడుకుందాం. నమస్తే రంగన్న. నమస్తే. ముందు మీకు కంగ్రాట్స్ చెప్పాలి. చాలా పెద్ద ఎత్తున వేల లక్షల మంది టీ10 ఫాలో అవుతున్నారు. చాలా మంది అనేక సందర్భాలు కలిసినప్పుడు చెప్తుంటారు బాగున్నాయి ప్రోగ్రామ్స్, వాయిస్ కూడా ప్రజల వాయిస్ బాగా వినిపిస్తుందని. ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు రంగన్నగా, ఎర్రజెండా రంగన్నగా, అసలు ఈ సిపిఎం పార్టీలకు లేకపోతే ఎర్రజెండా పార్టీలకు ఎట్లా వచ్చారండి స్టార్టింగ్ లో? మా ఫాదరు, మా కుటుంబం అంతా కూడా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. మా నాన్నగారి పేరు కాసిరెడ్డి. ఆయన ఆనాడు నిర్బంధానికి గురై జైలు కూడా పోవటం అనేది జరిగింది. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మిర్యాలగూడ టౌన్లో మేము యూత్ ఆర్గనైజేషన్ అనేది ముందు ప్రారంభించాము. ఆనాడు అక్కడ రౌడిజం బాగా జరిగేది. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు బాగా ప్రోత్సహించేది వాళ్ళని. వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా ఒక ఇండిపెండెంట్ యువజన సంఘాన్ని ప్రారంభించాం. ఆ క్రమంలో ఏంటంటే మళ్ళీ మా మీద వాళ్ళు దాడులు చేయటం ఇవన్నీ మొదలైనవి. ఆ క్రమంలో ఇండిపెండెంట్ యువజన సంఘంగా ఉపయోగం లేదు, మనం ఖచ్చితంగా ఎర్రజెండా అనుబంధంగా ఉన్నటువంటి డివైఎఫ్ఐగానే మనం యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జెండా బలంతో మనం ఏంటంటే ఏదైనా వాళ్ళని వెనక్కి కొట్టగలుగుతాం. అవినీతికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అట్లా మేము డివైఎఫ్ఐలో 1977 సంవత్సరంలో జాయిన్ కావటం అనేది జరిగింది. అసలు అంటే మీరే చెప్పారు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా మీరు పనిచేసినారు అన్నప్పుడు మరి మీ మీద ఏం నిర్బంధాలు, దాడులు జరగలేదు ఆ సందర్భంగా? ఆ క్రమంలో చాలా నిర్బంధాలు జరిగినాయి, దాడులు, తర్వాత కేసులు. నా మీద 22 కేసుల వరకు వచ్చినాయి. నాతో పాటు పనిచేసినటువంటి నా సహచర మిత్రులు గాదె శ్రీనివాసరెడ్డి గారిని హత్య చేశారు, రాగిరెడ్డి వీరారెడ్డి గారిని హత్య చేశారు, భిక్షానాయకుని హత్య చేశారు, కిషన్ రావుని హత్య చేశారు. నలుగురు ముఖ్యమైనటువంటి నాయకుల్ని కూడా ఘోరంగా హత్య చేయడం అనేది జరిగింది. అంతమందిని చంపినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరెందుకు పనిచేశారని అనలేదా? అప్పుడు నా మ్యారేజ్ కాలేదు. మా అమ్మ తర్వాత మా కుటుంబ సభ్యులంటే మా పేరెంట్స్ అంతా కూడా చాలాసార్లు ఒత్తిడి చేశారు. వాళ్ళు నిన్ను కూడా వెంటాడుతూ ఉన్నారు, తర్వాత వాళ్ళందరినీ చంపేశారు, నిన్ను కూడా వాళ్ళు హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే కార్యకర్తలు చాలా మంది, కొన్ని కార్మిక సంఘాలు, తర్వాత ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలన్నీ ఇక్కడ మొదలైనవి. వాళ్ళందరినీ భూ పోరాటాలు, ఇళ్ల స్థలాల పోరాటాలు సాగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో వాళ్ళందరిని వదిలేసి మనం భయపడి పారిపోతే చాలా నష్టం జరుగుద్ది. తర్వాత ఏంటంటే ఆ జెండాకు, ఆ ఉద్యమానికి కూడా నష్టం జరుగుద్ది. ఏది ఏమైనా కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలి, ఈ జెండా నిలబెట్టాలి. ఇలాంటి స్ఫూర్తి రావడానికి మీకు ఎవరు స్ఫూర్తి? ఎర్ర జెండాలో లేకపోతే సిపిఎం పార్టీలో, కమ్యూనిస్టులలో? ఇప్పుడు మనం అనేక మంది నాయకులు, చరిత్ర సుందరయ్య గారు, బిఎన్ గారు, స్వరాజ్యం గారు, తర్వాత రాఘవరెడ్డి గారు, ఇట్లా బిఎన్ గారు, అక్కడ మన స్థానికంగా చల్లా సీతారామరెడ్డి గారు, ఎన్ఎస్ఆర్ అనీరా, ఇట్లా చాలా మంది నాయకుల యొక్క చరిత్ర మనం ఎప్పటికప్పుడు చదివే వాళ్ళం, తెలుసుకునే వాళ్ళం. కాబట్టి ఏంటంటే త్యాగాలు చేయక తప్పదు. అది త్యాగాలు చేయకుండా కమ్యూనిస్ట్ పార్టీ అనేది నిలబడదు అని చెప్పే ఆలోచనతోటి ఏది ఏమైనా సరే మన ప్రాణం పోయినా పర్వాలేదు. నాతో పాటు నలుగురు కామ్రేడ్స్ కూడా హత్యకు గురయ్యారు. మనం భయపడి పోవటం వల్ల ఇక్కడ పార్టీకి, ఈ జెండాకు, ఉద్యమానికి నష్టం జరుగుద్ది అని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా మళ్ళీ ఆ దాడులు తర్వాత ఏంటంటే అటువంటి సిచ్యువేషన్ లేకుండా మన వైపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అవతల వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ మీ పద్ధతులు మీరు ఉండండి, మా పద్ధతులు మేము ఉంటాం, కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి హింసావాదం, హత్యలు అనేటువంటి చేసుకుంటూ పోతే మీరు ఉండరు, మేము ఉండవు. దాని కొరకు కాదు కదా మనం ఈ ఉద్యమాలకు వచ్చేది, పార్టీలో పనిచేసేది. ఈ చదువులు ఇవన్నీ దేనికి, మనకి ఉన్న జ్ఞానం ఏందని చెప్పేసి అట్లా నేను అవతల వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని ఒప్పించేసేది. అంటే క్రమంగా
అక్కడ మళ్ళీ ఇటువంటి హత్యలు లేకుండా, హత్య రాజకీయాలు అవకాశం లేకుండా ఎవరు రాజకీయాలు, ఎవరు పోరాటాలు చేసుకుంటారు. అక్కడ ఏందనంటే ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. తర్వాత అదే కంటిన్యూ కావటం అనేది జరిగింది. అంటే మీరు అతి చిన్న వయసులో శాసనసభ్యులుగా ఉన్నారు. ఒకసారి అంటే ఆ సందర్భంగా నిలబడాలి, మీరు ఎర్ర జెండా తరపున పోటీ చేయాలి అన్నప్పుడు ఎట్లా అనిపించింది? అసలు ఏం జరిగింది? నేను ముందు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్నాను. తర్వాత ఏందనంటే ఎమ్మెల్యేగా నేను కాంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు చాలామంది కార్యకర్తలు గానీ, శ్రేయోభిలాషులు అందరూ కూడా మీరు ఉండాలి మీలాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపిస్తారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటారు. ప్రజల వాయిస్ వినిపియగలుగుతారు. కాబట్టి ఏందనంటే మీలాంటి బాధ్యత కలిగిన, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలని అందరూ కోరుకున్నారు. ఆ క్రమంలో ఏందనంటే నేను ముందు ఎమ్మెల్యేగా నేను దానికి న్యాయం చేయగలుగుతానా అని చెప్పేసి కూడా కొంచెం నేను భయపడ్డాను. ఎందుకంటే శాసనసభలో మాట్లాడటము ఎంత కూడా పెద్ద పని ఉంటుంది కదా. అయినా కూడా మనం నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి ఆ రకంగా ఫస్ట్ నేను పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలవటం అనేది జరిగింది. ఫస్ట్ టైమే 94లో. అప్పుడు ఏందనంటే నాకు మొత్తం ఖర్చు కూడా 11 లక్షలు అయింది. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. హుజూర్నగర్ కూడా మిర్యాలగూడ కింద ఉండేది. రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీలో మిర్యాలగూడ ఒకటి. అయినా నేను రేత్రింబగళ్ళు బాగా కష్టపడి పనిచేసేవాడిని. అక్కడ ఏ ఆలోచనతోటి, ఏ నమ్మకంతో అయితే నాకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకానికి తగిన విధంగానే అభివృద్ధి కార్యక్రమాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, రోడ్లు కానీ, హాస్టల్ కానీ, కాలేజీలు కానీ, తర్వాత ఏంటంటే హాస్పిటల్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు, ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి చేసేవాడిని. ముఖ్యమంత్రులలో వైఎస్ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని రంగన్న అని పిలిచేవాళ్ళు, చంద్రబాబు గారు మీకు రంగన్న అని పిలిచేవారు. అంటే మీరు సిపిఎం పార్టీగా ఉండి బలమైన వాయిస్లు వినిపిస్తున్న సందర్భంలో కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పనులు చేయించుకుంటున్నాడు అని మీ మీద ఒక కామెంట్ కూడా ఆ సందర్భంగా నడిచేదంట. వాస్తవమే అది. ఎందుకంటే నేను పబ్లిక్ ఇష్యూస్ తీసుకెళ్లేవాడిని. తర్వాత మీరు చేయాలని చెప్పేసి గట్టిగా వాళ్ళని మాట్లాడి ఒప్పించేవాడిని. వాళ్ళు కూడా ఏంటంటే ఈయన తీసుకొచ్చేది మొత్తం ప్రజల సమస్యలే కదా, ఆయన చెప్పేది న్యాయమే కదా అనే దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి చేసేవాళ్ళు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగానే ప్రతిపక్షంగా మనం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవాళ్ళు. వాళ్ళు అది తప్పు పట్టేవాళ్ళు కాదు. వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఏదో బూతులు తిట్టడం లేకపోతే అనవసరమైన ఆరోపణలు చేయటం అనేది ఉండదు. పాయింటెడ్గా మనం ఇష్యూ మీద డివేట్ కాకుండా ఏంటంటే మనం ప్రజల సమస్యల్ని మనం అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళం. వాళ్ళు వినేవాళ్ళు కొన్ని నోట్ చేసుకునే వాళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే ఆ స్థాయిలో నన్ను ఒక మంచి నాయకుడిగా అని గుర్తించి మనం ఏది చెప్పినా కూడా చాలా వరకు నేను ముఖ్యమంత్రి సహాయ నిధిలో రాష్ట్రంలోనే 2వ స్థానం 3వ స్థానంలో ఉండేది. మంత్రుల కంటే ఎక్కువ సీఎం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో కానీ అట్లా వాళ్ళు అంత ఆదరణ ఇచ్చి మనం ఏది పెట్టినా చెప్పినా వినేవాళ్ళు, చేసేవాళ్ళు. కాన్స్టిట్యున్సీలో కూడా ఉమ్మడి మిర్యాలగూడ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేశాం. తర్వాత మళ్ళీ వేరైనాక కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ పనిచేశాం. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఆ ఉద్యమంలో సిపిఎం పార్టీ అది సమైక్యంగా ఉండాలనే లైన్లో మళ్ళీ ఏంటంటే కొంత పార్టీ బలహీనపడటం, కొంత క్యాడర్ అటు ఇటు కొంచెం చెదిరిపోవటం, దెబ్బతినటం జరిగింది. తర్వాత మళ్ళీ అంతా సర్దుకొని మళ్ళీ రావటం జరిగింది. అంటే మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యంగా మాట్లాడి పరిష్కరించి లేకపోతే ఛాంపియన్గా నిలిచిన అంశాలు చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా? శాసనసభలో ప్రత్యేకంగా మిగతా వాళ్ళేమో పెద్దగా కొంతమంది అధ్యయనం చేసి వచ్చేవాళ్ళు కాదు, వేరే పార్టీల వాళ్ళు కొద్దిమంది చేసేవాళ్ళు. మేము బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా తెప్పించుకొని మేము చదవటమే కాకుండా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మాట్లాడి వ్యవసాయ పద్దు కానీ లేకపోతే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించింది కానీ ప్రతి పద్దుని కూడా ఆ రకంగా మేము స్టడీ అయ్యి తర్వాత తెలుసుకొని మన నాయకత్వంతో కూడా సంప్రదించి ఆ రకంగా ఏంటంటే శాసనసభలో గంటలు మాట్లాడినటువంటి చరిత్ర కూడా ఉన్నది. తర్వాత 0 అవర్లో మాట్లాడడం. మనం ప్రతిరోజు ఏదో సందర్భంగా అసెంబ్లీలో మన సమస్యల్ని ప్రస్తావన తీసుకొచ్చేది. అది 0 అవరా లేకపోతే క్వశ్చన్ అవరా ఏదైనా కానీ అట్లా ఏంటంటే ప్రజల వాయిస్ వినిపించడంలో అందరికంటే మేము ముందుండేవాళ్ళం.
అంటే మీరు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఏమైనా జైలు జీవితాలు కానీ అరెస్టులు కానీ ఇలాంటివి ఏమన్నా మీ మీద జరిగినాయా? జరిగినాయి. ఉద్యమాలు నేను రాసి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున అక్కడ సమ్మె జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. నన్ను బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత 2-3 స్టేషన్లు కూడా తిప్పారు. అప్పుడు కేసు వచ్చింది. తర్వాత వేరే మన నీళ్ళ సమస్య పైన కూడా నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నిర్బంధానికి గురయ్యాను. తర్వాత మన భూ పోరాటాల విషయంలో కూడా నిర్బంధానికి గురి కావటం అనేది జరిగింది. అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని నడిపించాం కాబట్టి కేసులు నా మీద చాలా కేసులు వచ్చినాయి. ఈ మామూలుగా పొలిటికల్ గా వచ్చిన కేసులే కాకుండా ఈ పోరాటాల సందర్భంగా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. నేను సుమారుగా ఒక 6-7 మాసాల వరకు అప్పుడప్పుడు జైలు జీవితం అనుభవించడం అనేది జరిగింది. 302 కేసు కూడా అక్రమంగా పెట్టారు. 302 కేసు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాయకులని చంపే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా 2 హత్యకు గురయ్యారు. ఆ సందర్భంగా ఏందనంటే అన్యాయంగా మా మీద కేసు పెట్టడం అనేది జరిగింది. అది చాలా కాలం తిరిగాము. అది ప్రూఫ్ కాలేదు. మీరు అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు, జైల్లో మీరు దాన్ని చూశారు, జైలు జీవితాన్ని చూశారు. అంటే జైల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎట్లా అనిపించింది? అంటే ఒక శాసనసభలో మాట్లాడడానికి, ఒక జైల్లో ఉండడానికి, ఒక ఖైదీగా మిగతా వాళ్ళతో ఉండడానికి అనుభవం ఏంది జైలు జీవితం సంబంధించి? జైలు జీవితం చూస్తే ఏంటంటే ప్రజా సమస్యల పైన పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాం కాబట్టి, సమాజ మార్పు కొరకు జరిగేటువంటి ఉద్యమాల్లో పాల్గొని జైలుకి పోయాం కాబట్టి మేము బాధపడే వాళ్ళం కాదు. దాంట్లో కూడా టైం వేస్ట్ చేయకుండా పుస్తకాలు తెప్పించుకొని చదువుకునే వాళ్ళం. ఇంకా మేము టీమ్ గా ఉంటే అందరం కలిసి డిబేట్ కూడా అక్కడ చేసుకునే వాళ్ళు జైల్లో. తర్వాత ఖైదీలు పరిస్థితి ఎందుకు వస్తున్నారు జైలుకు, ఎవరెవరు వస్తున్నారు, ఏ రకమైన నేరాలు చేసి వస్తున్నారని కూడా మేము తెలుసుకున్నాం. అలా రకరకాల నేరాలు చేసిన వాళ్ళు కూడా కనిపించేవాళ్ళు. వాళ్ళని మార్చడానికి కూడా మేము ప్రయత్నం చేసాం. దొంగతనాలు చేసేవాళ్ళు, లేకపోతే ఏంటంటే మహిళల్ని వేధించే వాళ్ళు, ఇట్లా రకరకాల నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మీరు ఈ పద్ధతులు మార్చుకోవాలి, మీరు సమాజం కొరకు పనిచేయాలి. తర్వాత ఏంటంటే వ్యక్తిగత హింసావాదం కానీ, ఈ తప్పుడు పద్ధతులు కానీ, మహిళలను వేధించటం ఇటువంటి అన్ని వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసాం. కొంతమంది మార్చాం కూడా. బయటకు వచ్చినాక వాళ్ళు మాకు కలిసేవాళ్ళు. మీరు చెప్పిన తర్వాత మేము ఒక మానవత్వంతో బాధ్యతగా ఏంటంటే మేము పనిచేస్తున్నామంటే ఎలాంటి తప్పులు చేయకుండా అని కూడా అన్నారు. జైలు జీవితం, జైలు అంటే ఇక అక్కడ మనం అనేక విషయాలు తెలుసుకోవటానికి, తర్వాత ఏంటంటే సమాజం పట్ల మరింత అవగాహన పెంచుకోవటానికి, అధ్యయనం చేయడానికి జైలు జీవితం అనేది చాలా ఉపయోగపడ్డది. అది అసెంబ్లీ అనేదేమో ప్రజల వాయిస్ వినిపించడానికి, జైలు అనేదేమో అక్కడ ఉన్న విషయాలు తెలుసుకొని ఇంకింత మనం అభివృద్ధి కావటానికి ఐడియాలజికల్ గా సిద్ధాంతపరంగా సమాజం పట్ల ఇంకా అవగాహన పెంచుకోవడానికి అది ఉపయోగపడేది బాగా. సుందరయ్య గారికి సంబంధించి, సుందరయ్య గారు అంటేనే భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక మహోన్నత నేత. ఆయనతో మీకున్న సంబంధం కానీ మీతో ఎలా ఉంది? సుందరయ్య గారిని నేను ఫస్ట్ టైం ఏంటంటే మిర్యాలగూడలో యువజన సంఘం నడిపిస్తున్నప్పుడు, అప్పటికే కొన్ని పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పోయి మీరు రావాలి సార్, మిర్యాలగూడ ఇట్లా సభ పెడుతున్నాం అని చెప్పానంటే, ఆయన మేము పోంగానే అంత పెద్ద మనిషి లోపడి పోయి కుర్చీలు తీసుకొచ్చేసాడు మాకు. తర్వాత మేము ఆశ్చర్యపోయినాం. సుందరయ్య గారిని మనం మామూలు కార్యకర్తలు పోతే అని చెప్పి అనుకున్నాం. అన్నప్పుడు నవ్వుకుంటూ ఆయన అంతకుముందు నిడవనూరు మిర్యాలగూడ ప్రాంతానికి వస్తే నా మీద రాళ్ళు వేశారు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ కూడా రాళ్ళు వేయిస్తారా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు, అవసరమైతే మేమే వేయగలుగుతాం తప్ప ఇప్పుడు మనం బలపడ్డాము, మన ఉద్యమాలు బలపడ్డాయి, యువజన సంఘం కూడా బలంగా ఉంటది, మీరు రావాలి, ఇక్కడ సభ ఉందని చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు ఆయన ముఖ్యంగా ఎవరు కలిసినా కూడా కార్యకర్తలు, మామూలుగా నాయకులు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారు, ఆరోగ్యం ఎట్లా ఇట్లా అడిగేవాళ్ళు. ఎంతో ఆప్యాయంగా పలకరించి తర్వాత ఏంటి వచ్చిందని విషయం వినేవాళ్ళు. చాలా ఒక ఆదర్శమైనటువంటి ఒక నిబద్ధత. తర్వాత ఇక ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఏం నేర్చుకోవచ్చు సుందరయ్య గారి దగ్గర నుంచి? మీ దగ్గర గురించి చూశారు కాబట్టి సుందరయ్య గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న సమాజం ఎట్లా
అది చేసుకోవాలి. సుందరయ్య గారి గురించి నేర్చుకోవాలంటే ఆయనలో ఉన్న నిజాయితీ, తర్వాత ఏంటంటే కమిట్మెంటు, తర్వాత ఆదర్శము, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ప్రజల ఎడల కార్యకర్తల ఎడల ఎట్లా వ్యవహరిస్తాడు, ఇవన్నీ త్యాగాలే, మొత్తం సర్వం త్యాగాలే కదా. సుందరయ్య గారు అంటేనే త్యాగాలు. ఆయన ఒకటి కాదు, అనేక కోణాల నుంచి ఆలోచించినా కూడా ఆస్తిని త్యాగం చేశాడు, తర్వాత తన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు, తన ఆలోచనలు త్యాగం చేశాడు, ఆదర్శమైనటువంటి జీవితం గడిపారు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కొన్ని అయినా మనం పాటిస్తే ఎవరైనా చాలా వరకు ఏంటంటే సమాజానికి ఉపయోగం, కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆయనలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆయనలో ఉన్న లక్షణాలు, తర్వాత భావాలు అన్నీ కూడా మరి అందరూ అది అమలు చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కొన్ని అయినా ఆచరించి ఆదర్శంగా తీసుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నంలో కొంతవరకు నా వైపు నుంచి జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు సంబంధించిన పార్టీ మహాసభలు జరగబోతున్నాయి, సిపిఎం తెలంగాణ 4వ మహాసభలు. అసలు మీరు ఏ చర్చ పెట్టబోతున్నారు, ఎట్లా ప్రచారం ఎట్లా నడుస్తుంది ఏంటండి? ఇప్పుడు మన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 25వ తేదీ నాడు పెద్ద బహిరంగ సభ, బృందాకరత్ గారు, కేంద్ర రాష్ట్ర నాయకులంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఈ మహాసభలో గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు మనం చేపట్టిన కార్యక్రమాలు, మనం తీసుకున్న రాజకీయ విధానము, ఎన్నికల ఎత్తుగడలు, మనం నడిపించిన ఉద్యమాలు, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మనం పెరిగామా తగ్గామా ఏంటి అనేది అవన్నీ కూడా చర్చించుకుంటాం. భవిష్యత్ కర్తవ్యాలు, భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా ఈ వామపక్ష, ఈ ప్రజాతంత్ర భావాలు కలిగిన శక్తులందరినీ కూడా కూడగట్టడం, ప్రజా సంఘాల వేదిక ఏర్పాటు చేసుకోవటం, కమ్యూనిస్ట్ పార్టీలన్నిటినీ కలుపుకొని ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయాలనే దాన్ని ఇప్పటికే మేము చర్చించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గిరిజన రంగంలో, తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజలని బాగా కదిలించి అనేక ఉద్యమాలకు తీసుకురావాలి. హైదరాబాదు సిటీ దీని చుట్టూ కూడా బలంగా ఉద్యమాలు నడిపించి అభివృద్ధి చేయాలి. యువకుల్ని, మహిళల్ని, తర్వాత ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఈ సామాజిక వర్గాల నుంచి కూడా ఎక్కువగా మరి పార్టీ వైపు తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని ఉద్యమాలు నడిపించాలి. తద్వారా మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్, ఇవాళ కాంగ్రెస్ అంతకుముందు టీడీపీ వచ్చింది పోయింది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది పోయింది, మళ్ళీ మధ్యలో బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ ఎజెండా ఒకటే. పార్టీలు వేరు, తర్వాత అలా నాయకులు వేరుగా కనిపించవచ్చు, ఎజెండా మాత్రం ఒకటే. అంటే మీరు చెప్తున్న దాంట్లో లెఫ్ట్ పార్టీలు చాలా నీతులు చెప్తాయి, నిజాయితీగా ఉంటాయి, కానీ తగ్గిపోతున్నాయి రోజు రోజుకు లెఫ్ట్ పార్టీలు, దాని పని అయిపోయింది అని చెప్పేసి మీ మీద కామెంట్ ఉంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకే భవిష్యత్తు ఉందనేది, ఎర్రజెండకే భవిష్యత్తు ఉన్నదనేది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగానే ఇలా మనకు అటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఎందుకంటే సామ్రాజ్యవాద ధనిక దేశాలు, పెట్టుబడిదారు దేశాలు ఇక ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిజం పైన అయిపోయిందని కూడా తిరిగారు. ఇప్పుడు వాళ్ళ దేశాల్లోనే అట్లా చెప్పుకుంటూ తిరిగినటువంటి దేశాలే ఒక్కొక్కటి కొలాప్స్ అవుతా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది, పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, అనేక ఉద్యమాలు కూడా అక్కడ సాగుతా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడిదారీ దేశాలు ఏంటంటే కొద్ది మంది చేతుల్లోనే సంపద ఉంటుంది, కొద్ది మంది మాత్రమే అనుభవిస్తుంటారు. మెజార్టీ ప్రజలంతా కూడా అన్యాయానికి గురవుతుంటారు, దోపిడీకి గురవుతుంటారు, అసమానతలకు గురవుతారు. కాబట్టి ఆ ప్రజలు ఎంతకాలం చూస్తూ ఊరుకోలేరు కదా. ఇవాళ సోషలిజం అనేదేమో సంపద అందరికి చేరుతుంది, ప్రజలందరూ కష్టపడి పనిచేస్తారు, వచ్చింది అందరూ షేర్ చేసుకుంటారు. సోషలిజానికి పెట్టుబడిదారీజానికి ఉన్న తేడా అది. కాబట్టి పెట్టుబడిదారీజం అనేది ఎప్పుడైనా ఎంతకాలం నిలబడదు, అది సోషలిజం అనేది ఖచ్చితంగా నిలబడదు. ఎందుకంటే న్యాయమైనటువంటి సమాజం సిద్ధాంతం ఉంది కాబట్టి ఇవాళ అది రుజువు అవుతుంది. ఇలా శ్రీలంకలో చూసాము, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో
3-4% నుంచి ఇవాళ వాళ్ళు పవర్లోకి రావటం అనేది జరిగింది కమ్యూనిస్టులంతా కూడా. సో మళ్ళీ అట్లాగనే ఇప్పుడు నేపాల్లో ఇప్పటికే కమ్యూనిస్టులు అక్కడ బలపడి ఉన్నారు. బంగ్లాదేశ్ తిరుగుబాటు చూసాము. పెట్టుబడిదారీ దేశాల్లో ఎన్నికలు జరుగుతా కూడా అనేక ఎన్నికల్లో వామపక్షవాదులు గెలుస్తా ఉన్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ మధ్యనే ఒక 5-6 దేశాల్లో వామపక్ష నాయకులు ఎన్నిక కావటం అనేది జరిగింది. అందుకనే క్రమంగానే ఇవాళ పెట్టుబడిదారీ సమాజం రోజు రోజు బలహీనపడుతుంది, సంక్షోభానికి గురవుతుంది, అప్రతిష్ట పాలవుతుంది. ఆ సంక్షోభం నుంచి సోషలిజం ఎట్లా ప్రత్యామ్నాయం మీ వైపు ఎందుకు వస్తున్నారు జనం? మా వైపు ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారు. సంపద మొత్తం కూడా అందరికి చేరాలంటే ఈ ఎర్రజెండా పార్టీలు ఎర్రజెండా సిద్ధాంతం అయితేనే సాధ్యమవుతుంది. పెట్టుబడిదారీ పార్టీలు పెట్టుబడిదారీజంలో ఇది న్యాయం జరగదు. పెట్టుబడిదారులు మాత్రమే బాగుంటారు. ప్రజలందరూ బాగుండాలంటే అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజం వైపే రావాలి అనేది క్రమంగా మొదలైంది. అది అందరు తెలుసుకుని ఎంతకాలమో దాన్ని ఆపలేరు కదా. అది ఇప్పుడు ఇక్కడ కూడా బలహీనపడటానికి కారణం ఏంది? కార్పొరేట్ రాజకీయాలు వచ్చినాక వాళ్ళు ప్రజలని తాత్కాలిక భ్రమలకు గురి చేసి ఓట్ల స్కీములు తెచ్చి తర్వాత సీట్లు కొనుక్కొని సంతలో సరుకు కొనుక్కున్నట్టుగా ఓట్లు కొనుక్కొని పూటకో పార్టీ మార్చి ప్రజల్ని మోసగించి మభ్యపెట్టి ఈ టెంపరరీ స్కీమ్స్ చుట్టూ తిప్పి ఏంటంటే వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ స్కీములు ఏమో పర్మనెంట్ స్కీములు. మీరు చెప్పినవి గతంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు, అమ్మకాలు, ఈ రాజకీయాలు ఉంటాయి. దాన్ని ఎట్లా దాటుకొని పోతారు? మీరు నిజాయితీ అని పట్టుకొని ఉంటే ఈ రాజకీయాల్లో ఎట్లా గెలుస్తారని మీ మీద విమర్శ. అందుకనే వాళ్ళు చేసే అన్ని కూడా ప్రజల డబ్బుతోటే కదా. ప్రజల పన్నులు విపరీతంగా వేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరి మీద పడతాయి? మళ్ళీ ప్రజల మీదే కదా. పన్నులు విపరీతంగా వేస్తే ప్రజల మీదే పడేది, అప్పులు విపరీతంగా పెంచితే ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే కదా. ప్రజల ఆస్తులన్నీ కూడా అమ్మేస్తుంటే ఈ పెరిగి ఇప్పటికే ప్రజల దగ్గర ఆదాయం లేక కొనుగోలు శక్తి లేక వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ దివాలుగా ఉండే పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే ప్రజల ఆదాయంలో 60% విద్యకు వైద్యానికి పోతా ఉన్నాయి. సగం ఆదాయానికి పైన వైద్యానికి విద్యకే ఖర్చు పెడతా ఉన్నారు ఎవరైనా. పరిష్కారం ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా. ఇప్పుడు మేము చెప్పేది ఏంది, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యము, త్రాగునీరు కానీ ఈ కనీసం మినిమం ఇవన్నీ కూడా ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సోషలిస్ట్ దేశాలు ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇలా చైనాలో గాని, వియత్నాంలో గాని, కొరియాలో గాని, క్యూబాలో గాని, లావోస్ లో గాని సోషలిస్ట్ దేశాల్లో అది అమలవుతుంది. అక్కడ నిరుద్యోగం అనేవాడు లేడు, నిరక్షరాస్యులు లేడు, అడక తినేవాడు లేడు, ఇల్లు లేక బాధపడేవాళ్ళు లేడు, ఉపాధి లేక ఎవరు అందరికందరు పనిచేసి అందరికందరూ సంపద మొత్తం షేర్ చేసుకుంటున్నారు. అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తుంటది. ప్రభుత్వం కానీ సంపద కానీ ఇవన్నీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీలు ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మొత్తం 100-80-90% ప్రజల యొక్క శ్రమ దోపిడిని, సంపదని సృష్టించినటువంటి సంపదనంతా దోచుకొని ఒక 4-5-10% మంది చేతులు ఉంటా ఉంది. ఇది ఎంతకాలం భరిస్తారు? అది ఎప్పటికైనా పరిష్కారం సోషలిజమే. ఎప్పటికైనా పరిష్కారం అనేది కమ్యూనిస్ట్ పార్టీ చూపించేటువంటిది. అదే ఆల్టర్నేటివ్. మరొక బూర్జువా పార్టీలు ఆల్టర్నేటివ్ కాదు. బూర్జువా పార్టీలకు, పెట్టుబడిదారీ పార్టీలకు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత ఏంటంటే కార్మిక పోరాటాలు, కార్మిక వర్గం వీళ్ళు చూపించేది ఆల్టర్నేటివ్ తప్ప వాళ్ళు చూపించలేరు కదా. అది ఈయన దిగి ఆయన దిగి ఎవరెక్కినా కూడా అదే డ్రైవరు, అదే విధానాలు, అదే ఆలోచనలు, అవే బుద్ధులు తప్ప ప్రజలందరికీ ఉపయోగపడేవి కావు. ఎంతకాలం భరించలేరు. ఇప్పుడే మొదలైంది. ఖచ్చితంగా ఇప్పుడు అందరినీ చూశారు, ఎర్రజెండా వైపు చూస్తున్నారు. ప్రపంచమే ఇవాళ ఎర్రజెండా వైపు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం అనేటువంటి వైపు వస్తుంది. దీని ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది. ప్రకృతి నుంచి వచ్చే సంపద మొత్తం మనందరికి చేరాలంటే అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ చూపించేటువంటి ఒక మార్గమే. ఆల్టర్నేటివ్ విధానాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానాలు మొత్తం పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు ఉపయోగపడేవి. కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు, సంస్కరణలు మొత్తం కూడా ప్రజలందరికీ ఉపయోగపడాయని అర్థం చేసుకొని క్రమంగా వస్తున్నారు. అది దాన్ని ఎవడు ఆపలేడు. అది మరోవైపు తెలంగాణ గడ్డ అంటేనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ప్రపంచ పటంలో తెలంగాణను రైతాంగ సాయుధ పోరాటం నిలిపిందంటారు. మరి అలాంటి రైతాంగ సాయుధ పోరాట గడ్డలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి.
మీరు ఎన్నికలకు చూసుకుంటే బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుంది, ఘర్షణల వాతావరణం పెంచుతున్నారు. ఉత్తర తెలంగాణకు పరిమితమైంది, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించే అది చేస్తున్నప్పుడు లెఫ్ట్ పార్టీలు కానీ ఈ కమ్యూనిస్టు గడ్డకు ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమము పోరాటాలు బలంగా నడిపినటువంటి జిల్లాల్లో ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలవలేదు. ఉమ్, నల్గొండ, ఉమ్, తర్వాత వరంగల్, ఉమ్, అదేవిధంగా మహబూబ్ నగర్, ఉమ్, ఈ 3 జిల్లాలు చూడండి, ఖమ్మం, ఉమ్, ఈ జిల్లాల్లో ఎక్కడ బీజేపీ గెలిచినటువంటిది లేదు కదా. ఉమ్, ఇప్పటికీ కూడా కమ్యూనిస్టు ఉద్యమము తర్వాత ఏంటంటే బలంగా ఉంది కాబట్టి ఆ జిల్లాల్లో బీజేపీ గెలవలే. ఉమ్, కాస్త బలహీనంగా ఉన్నటువంటి జిల్లాలు మాత్రం హైదరాబాద్ చుట్టూ ఇటు ఈ పక్కన ఉన్నటువంటి జిల్లాలు తప్ప కాదు. ఏదున్నది బాధాకరమైనటువంటి విషయమే. ఉమ్, ఇది టెంపరవరీగా, ఎందుకంటే ఒక మతం అనేటువంటిది ఒక మత్తు లాంటిది. ఉమ్, అది ఒక సెంటిమెంటే. అది కూడా సెంటు కొడితే కొద్దిసేపు బాగా, తర్వాత ఏంటంటే మళ్ళీ కంపు వాసన లేస్తాయి. ఇది కూడా అంతే. ఉమ్, ఈ మతం పేరుతోటి, మతోన్మాదం పేరుతోటి ఎంతకాలం రాజ్యం వెళ్ళలేరు. ఉమ్, ఎందుకంటే మనిషికి కావాల్సింది తిండి కావాలి, బట్ట కావాలి, చదువు కావాలి, ఉపాధి కావాలి. నువ్వు అవన్నీ ఏం చేయవు కదా. ఉమ్, ఎంతసేపు మతం, నోరు లేని దేవుళ్ళ బొమ్మల్ని ఎత్తున పెట్టుకొని ఆ దేవుని సెంటిమెంటు, మతం సెంటిమెంట్తో ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఎంతకాలం రాజ్యం వెళ్తారు? ఉమ్, ఎంతకాలం వెళ్ళలేరు. మొన్న తేలింది కదా, మన పైన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 60 స్థానాలు తగ్గినాయి బీజేపీకి. ఉమ్, ఏ దేవుని పేరుతోటి అయితే నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నావు, అయోధ్యలోనే బీజేపీని ఓడించారు కదా. ఉమ్, కాబట్టి ఏంటంటే ఇది ఎంతకాలం ప్రజల్ని మభ్యపెట్టలేరు. అదే చైనా ఇవాళ మనతో పాటు స్వాతంత్రం పొందిన దేశం అది. మరి మనతో స్వాతంత్రం పొందిన దేశము, మనకంటే ఎక్కువ జనాభా కలిగిన దేశము, అన్ని రంగాల్లో ఇది అభివృద్ధి దూసుకుపోతా ఉంది. ఉమ్, అక్కడ ఒకటే మానవతత్వమే తప్ప ఇంకోటి లేదు. అందరం ఈ భూమి మీద పుట్టాము, అందరం పనిచేద్దాం, సంపదను సృష్టించుకుందాం, అందరం అనుభవించుదాం అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో. ఉమ్, మనకి ఈ యొక్క దరిద్రం ఏంటంటే నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్న పాలకులు ఈ దివాళాకోరు విధానాల వల్లనే మరి ఎంతో మంది ప్రధానమంత్రులు, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. వాళ్ళ యొక్క దివాళాకోరు విధానాల వల్లనే ఇవాళ మనకు ఈ నిరుద్యోగం, ఇప్పటికీ నిరక్షరాస్యత 27% ఉన్నారు చదువురాని వాళ్ళు. ఉమ్, నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, మహిళలకు రక్షణ లేదు. 82 కోట్ల మంది ఇప్పటికీ కూడా నువ్వు రేషన్ ఇస్తున్నావు అంటే దేశంలో ఉమ్, 82 కోట్ల మంది పేదవాళ్ళు ఉండని ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నావు కదా బియ్యం. ఉమ్, కాబట్టి మరి ఎటుపోతుంది మనం అంటే ఇది ఎంతకాలం ప్రజలు భరించలేరు. ఉమ్, రాబోయే కాలం అంతా కమ్యూనిస్టుల కాలమే, ఎర్రజెండా కాలమే. ఎర్రజెండా గాలి ప్రపంచం అంతా వీస్తుంది, భారతదేశంలో కూడా వీస్తుంది, ఇక్కడ కూడా వీస్తుంది. మళ్ళీ తెలంగాణలో కూడా పూర్వవైభవం వస్తుంది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు ఉమ్, ఈ గడ్డ పైన 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. వెట్టి చాకిరి రద్దయింది. అప్పుడే దేశానికి స్వాతంత్రం రావటం. ఆ టైంలో వాళ్ళు వచ్చేందనంటే కమ్యూనిస్టులు చెప్పేయన్ని మేము అమలు చేస్తామని చెప్పి అనటం, ఆ పోరాటం ఆపాల్సి వచ్చింది. తర్వాత ప్రజలు కూడా నమ్మి అటువైపు పోవటం అనేది జరిగింది. ఉమ్, లేకపోతే అప్పుడే మార్పు అనేది వచ్చేది. నిజాం నవాబు లొంగిపోయిందంటే ఆ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క పోరాట ఫలితమే కదా. ఉమ్, దగ్గర 4500 మంది ప్రాణాలు అర్పించారు. ఉమ్, కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా ఇక అన్ని అయిపోయినాయి. ఉమ్, అందరినీ చూస్తున్నారు, అన్ని అయిపోయినాయి. ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం కదా. అధికారంలోకి రాకముందు వాగ్దానాలు, అధికారంలోకి వచ్చినాక అమలు చేయని పరిస్థితి. ఏంటంటే అంటే డబ్బు లేదు, ఉమ్, అప్పులు పుడతలేవు. ఇట్లా ఎంతకాలం నడుపుతారు, ఉమ్, ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం చేయలేరు. అది తప్పకుండా ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి మార్క్స్ మహనీయుడు రాసినటువంటి క్యాపిటల్ పుస్తకాలన్నీ అందరూ ఆర్థికవేత్తలు చదివేటువంటి పరిస్థితి వస్తుంది. ఉమ్, మార్క్స్ ఏం చెప్పాడు అని చెప్పేసి. కాబట్టి అది ఒకటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అనేది 100 మందికి 100 మందికి న్యాయం జరగాలి. ఉమ్, ప్రకృతి నుంచి వచ్చే సంపద 100 లక్షకు ఎంతమంది ఉన్నా అందరూ అనుభవించాలి. వీళ్ళ సిద్ధాంతం ఏంది? 100కి ఒక 10-15 మంది బాగుండాలి, మిగతా వాళ్ళంతా దోపిడీ గురైతుండాలి, బానిసలుగా పనిచేయాలి అనేదే కదా. ఎంతకాలం భరిస్తారు వాళ్ళు? ఉమ్, కాబట్టి ఒక న్యాయమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవడైనా అక్కడికి రావాల్సిందే, ఆ జెండా పట్టవలసిందే. దాని ద్వారానే సమాజం వస్తుంది, అందరికి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగన్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా,
భవిష్యత్తుకి ఎర్రజెండానే, ఈ సమాజానికి భవిష్యత్తు ఎర్రజెండానే అని చెప్పేసి రంగన్న గారు అంటున్నారు. మరి ఆయన అనేక అంశాలను ఎర్రజెండా గురించి, కమ్యూనిస్ట్ పార్టీ గురించి, మార్క్సిజం గురించి చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలు దానిపైన వీడియో కింద మీ కామెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.